హలో అందరికీ. మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి చిన్నారి చిట్టి కేక్ ఏం కాదండి. పెద్ద కేకే అనమాట. పెద్ద కేక్ అంటే మరీ ఏదో పెద్ద కేక్ అనుకోవద్దు. 1½ కేజీలో చేసిన కేక్. అండ్ టాప్ టియర్ వచ్చేసి 4.5 ఇంచ్‌లో బేక్ చేసుకున్నాను. ఫైనల్ ఏసిన తర్వాత ½ కేజీ వెయిట్ వస్తదనమాట. సో, దీని వీడియో నేను రేపు అప్‌లోడ్ చేస్తాను. మెయిన్ పర్పస్ ఇప్పుడొచ్చేసింది మన హీరో. అరోమా అదొచ్చేసి ఒకటి ఎమల్షను, ఒకటి ఎసెన్స్ అనమాట. డార్క్‌గా ఉన్నది ఎమల్షను. అది నేను మన బేస్‌లోకి యాడ్ చేశాననమాట. ఇది మీరు చూస్తున్నారా? లైట్ పర్పల్‌గా ఉంది. అండ్ సోకింగ్ చూడండి కరెక్ట్‌గా ఉంది. అండ్ ఇది వైట్‌గానే ఎందుకుందంటారు? ఎందుకంటే ఇందులోకి ఎసెన్స్ ఏసాను కాబట్టి. మీకు క్లియర్‌గా డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎసెన్స్‌కి, ఎమల్షన్‌కి. ఎమల్షను కలర్ ప్లస్ ఫ్లేవర్ అండి. ఎమల్షన్ అయితే మాత్రం ఎసెన్స్ మాత్రం జస్ట్ మనకు స్మెల్ మాత్రమే ఉంటది. ట్రాన్స్‌పరెంట్‌గా జస్ట్ లైక్ వాటర్ లానే ఉంటదనమాట. ప్రతి లేయర్ సోకింగ్ జేయాలి. మంచిగా క్రీమ్ అప్లై జేయాలి. తర్వాత క్రష్ అప్లై జేయాలి. కొద్దిమంది మన స్పాంజ్‌కే మన క్రష్ అప్లై చేసి దాని మీద క్రీమ్ ఇస్తారనమాట. నేనేమో ఇలా ఇస్తాను. మీకెలా కావలిస్తే అలా ఇవ్వండి. అండ్ టేస్ట్ చేసి చూడండి. ఏది టేస్టీగా ఉంటది అని. ఎమల్షన్ అండ్ ఎసెన్స్‌కి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇదొచ్చేసి ఫైనల్ పిక్ లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఇదొచ్చేసి బ్లూబెర్రీ కేక్. ఫైనల్‌గా వెయిట్ వచ్చేసి 1.5 కేజీ అనమాట. ఫైనల్ పిక్ ఇదే. ఉంటాను. బాయ్.